మన అందరికీ నచ్చిన the very beloved and very unique and very talented actor who is none other than Babu Mohan గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం from the Telugu film industry and a very proud actor with us. గట్టిగా చప్పట్లు and let's invite him on stage. And అలాగే let us call Chekkilam Swapna Garu onto the stage with a huge round of applause. And here we go, we have her with us. And ఇలా స్టేజ్ లో కలుసుకోవడం అనేది పెద్ద ఒక డ్రీమ్ ఆఫ్ మైండ్ సార్. మిమ్మల్ని అంత ఇష్టపడతాను, మీ ఒక మూవీస్ ని అన్ని చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టుడే ఇక్కడ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా అంటే మీరు చేసే ప్రతి ఒక్క వాక్యము మూమెంట్ ఎక్స్ప్రెషన్ కూడా కామెడీ లాగే ఉంటుంది కదా సార్. Thank you so much for being here. Nice meeting you on stage here today. All right. So మనం ముందుగా మనం అవార్డ్స్ లోకి వెళ్ళిపోబోతున్నాము. అండ్ ముందుగా లెట్స్ కాల్ ఆన్ టు ది స్టేజ్ ఏ ఇన్ఫ్రా బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ లెట్స్ ఇన్వైట్ హిమ్ ఆన్ స్టేజ్. Congratulations. So next, let's call onto the stage Mr. Macha Narasimha Reddy Garu. Gatiga Chapatlu, and let's invite him on stage. And he has driving force behind Sri Durga High School, Lalapet. His journey is just not about teaching, but about transforming lives through discipline and dedication for his unparalleled contribution to the field of education. He has been rightfully chosen for the prestigious Busa Filmi Focus Vijeta Award 2026, a sculptor of minds, a guardian of dreams, and whose passion for knowledge beams. Here we go, Mr. Macha Narasimha Reddy Garu is here with us. Gatiga Chapatlu Marukasari. He is the best correspondent in the educational field. Thank you, Andy. And next award, Kalyan Madarapu, Best Short Film Director. Kalyan Madarapu. So the best short film director, Kalyan Vani, Vedik Midiki Ahvanistunnamo. Huge round of applause for Mr. Kalyan Madarapu Garu. We request you to please come on to the stage. మార్కెటింగ్ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్న ఆలమూరు రవితేజ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఆలమూరి రవితేజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, గట్టిగా చప్పట్లు, అండ్ లెట్స్ ఇన్వైట్ హిమ్ ఆన్ స్టేజ్. మార్కెటింగ్ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ తనదైన శైలిలో విజయకేతనం ఎగురవేస్తున్న యువ నాయకుడు శ్రీ ఆలమూరు రవితేజ గారు. బ్రీజ్ రిహాబ్ అండ్ మల్టీ డిసిప్లినరీ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ గా ఆయన అందిస్తున్న సేవలకు గాను బుస్సా ఫిల్మ్ ఫోకస్ విజేత అవార్డ్స్ కు ఎంపిక చేయడం జరిగింది. ఆయన్ను వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. All right, and next, let's bring a director who brings the soul of our soil. So, who is none other than the best folk song director. He is Mr. Kurimindla Srinivas Garu. So, Kurimindla Srinivas Garu వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు, huge round of applause, and let's invite him on stage.
కురుమండ్ల శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి మన మట్టి వాసనను జానపద కళా సౌరభావాన్ని తన దర్శకత్వంలో విశ్వవ్యాప్తం చేస్తున్న అద్భుత సృజనకారుడు శ్రీ కురుమండ్ల శ్రీనివాస్ గారు. జానపద గీతాల చిత్రీకరణలో ఆయన కనబరుస్తున్న అద్భుత ప్రతిభ గుర్తింపుగా బెస్ట్ ఫోక్ సాంగ్ డైరెక్టర్ కేటగిరీలో నేడు బుస్సా ఫిలిం ఫోకస్ విజేత అవార్డ్స్ పురస్కారానికి ఎంపికయ్యారు. మన సంస్కృతికి వెండితెర రూపం ఇస్తున్న శ్రీనివాస్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా గట్టిగా చప్పట్లు. And next, so we have a performer who brings depth and soul to every role he, portrays. So let's call on to the stage the very incredible, talented Mr. Vishnu Murthy గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. The best character artist గా మన బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ 2026 తనకి ఇవ్వడం జరుగుతుంది. Here we go. మరొకసారి గట్టిగా చప్పట్లు for Mr. విష్ణుమూర్తి గారు నటనలో జీవం పోస్తూ తన వైవిధ్యమైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్న అద్భుత నటుడు శ్రీ ఉత్మూర్తి గారు. భూమికి దాహం షార్ట్ ఫిల్మ్ లో ఆయన కనపరిచిన అద్భుత నటనకు గాను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరీలో నేడు బుస్సా ఫిల్మ్ ఫోకస్ విజేత అవార్డ్స్ పురస్కారానికి వారు ఎంపికయ్యారు. తమ నటనతో పాత్రలకు జీవం పోసే విష్ణుమూర్తి గారిని సాదరంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. Thank you. And next we have the multi-faceted personality who balances the world of wisdom and the world of art with equal grace. So let's put hands together for Mr. Tadi Subhash garu. Tadi Subhash gariki gatiga chapatlu, and he is getting విద్యావేత్తగా సమాజానికి దిశానిర్దేశం చేస్తూనే కళాకారుడిగా వెండితెరపై తన ముద్ర వేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తాడి సుభాష్ గారు. విద్య మరియు నటన రంగాల్లో ఆయన కనబరుస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా నేడు బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ పురస్కారానికి వారు ఎంపికయ్యారు. జ్ఞానాన్ని కళను సమపాలలో మేళవించిన సుభాష్ గారిని సాదరంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. All right, and next, Manamundiki, a storyteller who touched the hearts with his soul-stirring narrative in the short film Get Together. Please welcome the brilliant director, Mr. Kalyan Madarapu, to please come on to the stage. So directors అనేది చాలా క్రియేటివ్ గా ఉంటేనే వాళ్ళ ఒక నరేషన్ బాగుంటేనే ఒక బెస్ట్ డైరెక్షన్. కళ్యాణ్ మాదారపు. సో కళ్యాణ్ మాదారపు గారు హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో గెట్ టుగెదర్ షార్ట్ ఫిల్మ్ ను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన యువ దర్శకుడు శ్రీ కళ్యాణ్ మాదారపు గారు. కథా కథనంలో ఆయన చూపిన ప్రతిభ గుర్తింపుగా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కేటగిరీలో నేడు బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ పురస్కారాన్ని అందుకుంటున్నారు. సృజనాత్మకతకు నిలువెత్తు రూపం కళ్యాణ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కళ్యాణ్ మాదార్పు. మీరు చెప్పండి మేడం. సివిఎల్ నరసింహరావు, కేవీఎల్ నరసింహరావు గుర్తేస్తున్నారు. ఉన్నారా? అతను ఉన్నాడా మేడం? కేవీఎల్ నరసింహరావు గారు. శ్రీ కేవీఎల్ నరసింహరావు గారు. మేడం శ్రీ కేవీఎల్ నరసింహరావు గారిని వేదిక పైకి పిలవండి. న్యాయవాద వృత్తిలో రాణిస్తూనే కళారంగంలో తనదైన ముద్ర వేస్తున్న విలక్షణ వ్యక్తిత్వం ఉన్న వారు శ్రీ కేవీఎల్ నరసింహరావు గారు. సినిమా, టీవీ రంగాలలో జరిగే యూనియన్ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా,
యూనియన్లకు న్యాయ సలహాలు ఇస్తూ ఆర్టిస్ట్ మరియు అడ్వకేట్ గా ఆయన చేస్తున్న బహుముఖ సేవలకు గుర్తిస్తూ నేడు గౌరవపూర్వకంగా బుస్సా ఫిల్మీ క్యాకస్ విజేత అవార్డ్స్ వారు ఎంపికయ్యారు. న్యాయాన్ని కళను సమపాలలో గౌరవించే నరసింహరావు గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా గట్టిగా చప్పట్లు. So huge round of applause. తనకు ఒక పేరు ఉంది. He is a dual excellence as an artist and an advocate. ఆర్టిస్ట్ కాకుండా అతను ఒక అడ్వకేట్ కూడా. గట్టిగా చప్పట్లు మరొకసారి. And the next person and the next awardee. మేడం చెప్పండి మీరు. And the next awardee is a veteran in the field of journalism who has dedicated years of the power of truth and the written word. Please welcome the distinguished Mr. బుస్సా రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. బుస్సా రమేష్ గారు అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని బుస్సా రమేష్ గారు జర్నలిస్ట్ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని దశాబ్ద కాలం పాటు జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసిన సీనియర్ పాత్రికేయులు శ్రీ బుస్సా రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ గా సమాజానికి వారు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ నేడు గౌరవపూర్వకంగా బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కు వారు ఎంపికయ్యారు. కళానికి బలాన్ని ఇచ్చిన నిబద్ధత గల జర్నలిస్ట్ రమేష్ గారిని సాదరంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా కరతాళ ధ్వనులతో వేదికను హోరెత్తిద్దాం. ఆయన ప్లేస్ లో ఆయన అవార్డును శేఖర్ గారు వాళ్ళ తమ్ముడు శేఖర్ గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. So let's invite Mr. Shekhar Garu onto the stage on behalf బుస్సా రమేష్ గారు సోదరుడు ఆయన అవార్డును తీసుకుంటున్నారు. జర్నలిజం లో ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డుకి ఎంపికయ్యారు. అందరూ గట్టిగా చప్పట్లు. Alright, next వ్యక్తి. He's none other than a dynamic voice of the digital world who has been captively, audiences across social media platforms. So here we go, recognizing his outstanding talent and impact of a social media anchor. He's being honored today with the prestigious Bussa Filmy Focus Vijeta Award 2026. Let's put hands together for Mr. Kolipaka Naresh Gariki. గట్టిగా చప్పట్లు and let's invite him on stage. డిజిటల్ ప్రపంచంలో తనదైన వాక్చాతుర్యంతో సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న యువ కిరణం శ్రీ కొలిపాక నరేష్ కుమార్ గారు ఒక సోషల్ మీడియా యాంకర్ గా ఆయన ప్రదర్శిస్తున్న చొరవను ప్రతిభను గుర్తిస్తూ నేడు గౌరవపూర్వకంగా బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కు వారు ఎంపికయ్యారు. డిజిటల్ మీడియా స్టార్ మన నరేష్ కుమార్ గారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. Alright, and the next awardee, tanu వచ్చేసి, it is written in English, it's a backbone of successful television production and the man behind the seamless execution. So Malli and a serial star ma channel lo, so tane execution chesindi, and please welcome Mr. Bodhiboyna Sriramulu Yadav. So Sriramulu garu వేదిక మీదకి ఆహ్వానిద్దాము. అండ్ హియర్ వి గో. గట్టిగా చప్పట్లు. ఒక్క నిమిషం, ఆయన వస్తున్నారు, దారిలో ఉన్నారు, ఒక్క నిమిషం తర్వాత. Okay, a brilliant wordsmith who waves magic with his pen and captures the essence of life. So please welcome the talented author Mr. Challa Ishwar గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చల్లా ఈశ్వర్ గారు అక్షరానికి ప్రాణం పోస్తూ తన లోతైన ఆలోచనలతో పాఠకులను మంత్రముగ్ధులను చేస్తున్న యువ రచయిత శ్రీ చల్లా ఈశ్వర్ గారు తన విశిష్ట రచనలకు గాను ఇప్పటికీ నేషనల్ లిటరేచర్ అవార్డును అందుకున్న ఈయన నేడు లైఫ్ ఈజ్ డిజిటల్ నోమాడ్ పుస్తకానికి గాను బెస్ట్ రైటర్ కేటగిరీలో బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కి ఎంపికయ్యారు. సృజనకారుడు ఈశ్వర్ గారిని సగౌరవంగా మనం సన్మానిద్దాం. మిత్రులారా గట్టిగా చప్పట్లు కొట్టండి. రైటర్స్ రాసే వాళ్ళు చాలా తక్కువ. దీనిలో ఇంకో కోణం కూడా ఉంది, కేవలం రచయిత మాత్రమే కాదు మంచి డైరెక్టర్ కూడా. ఈయనకి అందరూ గట్టిగా చప్పట్లతో ప్రోత్సహించండి. సో హియర్ వి గో. మీరు ఎన్నో మూవీస్ రాయాలి, ఎన్నో స్టోరీస్ మీరు రాయాలి, ముందుకు రావాలి. మీన్స్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. యంగ్ వాళ్ళు ముందుకు వస్తున్నారంటే హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వన్స్ అగైన్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. And now let's inviting a promising young talent who has made a mark in digital space with his creative production. Please welcome Mr.
చిడిపోతు సుధీర్ నాగ సుధీర్ చౌదరి గారు. చిడిపోతు సుధీర్ నాగ చౌదరి సుధీర్ గారికి చౌదరి గట్టిగా చప్పట్లు. అందరూ యూట్యూబ్ రంగంలో సరికొత్త కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నిర్మాత నాగసుధీర్ చౌదరి గారు మా నరసింహగాడు పెళ్లికి లేట్ అయ్యాడు అనే యూట్యూబ్ సిరీస్ తో డెబ్యూ ప్రొడ్యూసర్ గా తన ప్రతిభను చాటుకున్నందుకు గాను నేడు బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కు వారు ఎంపికయ్యారు. సృజనాత్మక ఆలోచనలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సుధీర్ చౌదరి గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. So, ladies ఆయన and ప్లేస్ లో gentlemen, రాఘవ్ గారు ఆయన స్థానంలో రాఘవ్ గారు తీసుకుంటున్నారు అవార్డు. so on behalf of, I think it's on behalf of Naga Sudhir Garu. So one of the representative is taking the awards. Maroksari gatiga chapatlu for Naga Sudhir Chaudhary Garu. మీరు చేస్తారా? సో బాలరాజు గారు ఎలా అంటే అవార్డ్స్ అంతా వాళ్ళతో ఇప్పించండి, మీరు స్టేజ్ మీద ఉందరా, మీ వల్లే కదా మేమందరం కూడా ఇక్కడ విచ్చేస్తున్నాము ఏంటండి అని అంటుంటే అసలు అతను ఇప్పుడు పిలిస్తే అంతగా పిలిస్తే ఇచ్చారు. మరొకసారి గట్టిగా చప్పట్లు బాలరాజు గారికి, ద ఫౌండర్ ఆఫ్ బుస్సా ఫిల్మీ ఫోకస్. తెలుగు సినిమా హాస్యానికి మారు పేరైనటువంటి బాబు మోహన్ గారిని మన బుస్సా ఫిల్మీ ఫోకస్ ఫౌండర్ విజేత అవార్డ్ ఫౌండర్ అయినటువంటి బాలరాజు గారు సన్మానం చేస్తారు, చిరు సత్కారం చేస్తారు. సో ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మన బాబు మోహన్ గారిని ఈ రోజు మన ఫౌండర్ గారు సన్మానం చేస్తున్నారు. తన ఒక ప్రేమాభియతని అందిస్తున్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు. ఏంటంటే చప్పట్లు లేదు, అంత ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి మనం అందరూ సినిమా వాళ్ళం అంటే. వి నీడ్ టు బి ఎంటర్టైనింగ్ ఎవ్రీ మూమెంట్. అందరూ గట్టిగా చప్పట్లు. సో అలాగే మన స్వప్న గారికి కూడా చెక్కిలం స్వప్న గారికి కూడా మనము ఆహ్వానాన్ని అందిస్తున్నాము. అలాగే let's take a group picture quickly. Thank you. So next మనం వెంటనే ఇంకొక అవార్డ్ లోకి వెళ్ళిపోబోతున్నాము. So here we go. We have who has dedicated her life to journalism, social activism. సో మన బాబు మోహన్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ హియర్ వి గో. అందరికీ నమస్కారం. బుస్సా ఫిల్మీ ఫ్యామిలీ ఫోకస్ అనే మ్యాగజైన్ ద్వారా ఈ ఫిల్మీ ఫోకస్ అవార్డ్స్ మా తమ్ముళ్ళు బాలరాజ్ తమ్ముడు, రామకృష్ణ తమ్ముడు, అందరు తమ్ముళ్ళే వరుస, వాళ్ళ కొరకే వచ్చా నేను. ప్రొడక్షన్ మేనేజర్లుగా ఒక దంచుడు దంచి ఇటు తిరిగారు ఫిల్మీ ఫోకస్ అని పెట్టి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక ప్రొఫెషన్గా అలవాటు పడ్డప్పుడు అసలు ఈ అవార్డ్స్ ఏంటి, మ్యాగజైన్ ఏంటి, ఈ కథ ఏంటి అని కొద్దిగా కథ తీస్తే ఓహో చిత్రమే కనుక మనం వెళ్ళి ఒక విచిత్రం చేద్దాము. ఇది నిజంగా కొత్త వరబడి, కొత్త ఆలోచన, కొత్త ప్లానింగ్ కూడా తమ్ముళ్ళంతా. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు అవార్డ్స్ మీరు అనౌన్స్ చేస్తుంటే కూడా చూశాను, చిన్న చిన్న కథ తీసుకొని చిన్న చిన్న ఈ పిక్చర్స్ను తయారు చేయటం అని అంటే
వాళ్ళకు ఎంత కోరిక, ఎంత చేయాలనే తపన, కానీ ఇలాంటి వాళ్లకు చేయతినవటమే గ్రేట్ తమ్ముడు. పెద్ద పెద్ద హీరోలతోటి పెద్ద పెద్ద తమ్ముడు మనంతా అన్నదమ్ములు అవుతాం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనం. ఎందుకంటే మీరు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. సినిమా హీరో వేరు, కానీ చిన్న చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ని ఆర్టిస్టులకు పెట్టుకొని చిన్నగా వాళ్ళకు టీం తయారయ్యి ఒక మినీ సినిమాలు తీయటం, చిన్న చిన్న కథలతో చిన్న సినిమాలు. అది ఆ ప్రయత్నం వెలుగులోకి రావడం చాలా కష్టం. కానీ ఆ చిన్ని ప్రయత్నాన్ని ఈ చిన్ని తమ్ముళ్ళు దీన్ని వెలుగులోకి తేవాల్సిందే, వీళ్ళని కూడా ఫోకస్లోకి తేవాల్సిందేనని ఈ అవార్డ్స్ అని ఒకటి క్రియేట్ చేసుకొని ఒక సభ అంటూ పెట్టి అన్ని పెద్ద సినిమాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ తమ్ముళ్ళ ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగింది. అంటే మేము పెద్దవాటికి కూడా తీసుకోలేదు, మేము కూడా సమానమే అన్న రేంజ్లో ఈ ఫంక్షన్ జరిపించి వాళ్ళకి ఇంకా మంచి పిక్చర్స్, మంచి టాపిక్స్ తీసుకొని సినిమాలు తయారు చేసే ఒక ఉత్సాహాన్ని నింపారు తమ్ముడు వాళ్ళలో. కనుక నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కింది నుంచి ఎదిగే చెట్టుకి నీళ్లు పోయాలి. పెద్ద చెట్టు అయ్యి పెద్ద పునాణయి ఓ ముసలి చెట్లకు కాదు. కనుక చిన్నారులను వీళ్ళు టేకప్ చేసి వీళ్ళకి మంచి ఉత్సాహాన్ని నింపిన మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అవార్డు తీసుకున్న తమ్ముళ్ళు ఏ కేటగిరీలో ఏ అవార్డ్స్ తీసుకున్నారో ఆ వృత్తిని మీరు చేపట్టి దాంట్లో వెరీ గుడ్ టాప్ అనిపించుకోవాలని ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా వదలొద్దు, ఈ ప్రయత్నం ఇంకా పెద్ద ప్రయత్నం కావాలి, పెద్ద సినిమా తీసే అంతటి వాళ్ళు మీరు కావాలి. ఏ సబ్జెక్టు టేకప్ చేశారో ఆ సబ్జెక్టులలో అని ఆశీర్వదిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేహా మోనిక్ గారు, బాలరాజు గారు మాట్లాడతారు. సార్ బాలరాజు గారు, సారీ మోహన్ బాబు గారు వెళ్ళిపోతున్నారు. బాబు సరే అండి, ఇందాక యాంకర్ గారు మాట్లాడమన్నారు, నేను ఫస్ట్ టైం మాట్లాడడం తప్పించుకున్నాను. కొంచెం సార్ ధైర్యం ఇచ్చారు. యాక్చువల్గా నేను ఈ అవార్డ్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక 2 నిమిషాలు సార్. నాకు ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు సార్, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, నేను ప్రొడక్షన్ మేనేజర్గా చేసే ముందు నాచారం స్టూడియోలో 1997లో పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేశారండి. అక్కడ నుంచి పద్మాలయలో పనిచేశాను. 30 years అవుతుంది పెద్ద ఎన్టీఆర్ గారితో పనిచేయడం, హరికృష్ణ గారితో పనిచేయడం. తర్వాత కళ్యాణ్ రామ్ గారితో ఎన్టీఆర్ ఆర్ట్స్లో కూడా 2 సినిమాలు చేశాను సార్. తర్వాత పద్మాలయలో చేశాను. చేసుకుంటూ అసిస్టెంట్ మేనేజర్గా ఉంటూ మేనేజర్గా చేస్తున్నాను. ఈ 30 yearsలో ఒక 10 years సీరియల్ చేశాను. తర్వాత సినిమాలు చేస్తున్నాను. ఒక కంప్లైంట్ ఛాంబర్కి వెళ్ళింది మొన్న లాస్ట్ 1.5 year క్రితం పేమెంట్స్ విషయంలో. ప్రొడ్యూసర్ గారు ఏమన్నారు, అసలు దామోదర్ గారు డబ్బులు ఇవ్వద్దన్నారు మీకు అంటే పిలిపించారు అందరినీ. పిలిపించిన తర్వాత ఆ క్వశ్చన్లో వాళ్ళని మమ్మల్ని అడుగుతున్న తర్వాత దామోదర్ గారు ఎందుకు ఆపవయ్యా, నువ్వు మేనేజర్గా ఈ రోజు ఆ రోజు పేమెంట్లు ఇప్పించాలి కదా, అసలు ఆపకూడదు కదా 2 రోజులు అన్నారు. సార్ ఉదయ్ భాస్కర్ గారు అని పెద్ద డైరెక్టర్ ఉన్నాడు సార్, అక్కడ 20 సినిమాలు చేశారు, కొందరిని చూసి మేము ఆపుతాం సార్ అన్నాను. అయితే నీ కిడ్నీ అమ్మి ఇచ్చేవయ్యా పేమెంట్లు అన్నాడు క్యాజువల్గా. అన్న తర్వాత ఆ రోజు నిద్ర రాలే నాకు. ఏంది 30 సంవత్సరాలకి వెళ్ళి పని చేస్తున్నావు, నేను ఒకరి కోసం పని చేసుకుంటూ కిడ్నీలు అమ్ముకోవాలా, అసలు మేనేజర్ పని ఎందుకు, ప్రొడ్యూసర్ను చూసి టెక్నిక్ చూసి ఇది కాదు ఇంకా ఫీల్డ్ మాట్లాడాలి అనుకున్నాను. అంటే మేనేజర్గా చేసుకుంటే ఇంకోటి ఉండాలి మనకి అసలు అని ఒక 2 నెలలు ప్రొడ్యూసర్గా చేయడం ట్రై చేశా. బ్యానర్ రిజిస్ట్రేషన్కి డబ్బులు లేవు, ప్రొడ్యూసర్గా ఎక్కడ చేస్తాం, చేయలేము. ఇట్లా కాదని చెప్పి ఆగిపోయిన సినిమా ఒకటి ఉంటే టేకప్ చేసి ఒక 2 monthsలో రిలీజ్ చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. అది ఆడలే. సరే మళ్ళీ ఏం చేద్దాం అన్న లోపు మా పాప కొంచెం కోఆపరేషన్తో డిజిటల్ ఒకటి ఆలోచించి డిజిటల్ పెట్టాను. మళ్ళీ సరిపోవట్లే, మళ్ళీ ఏదో చేయాలి కానీ డబ్బులు లేవు. సరే ఏం చేద్దాం, ఇన్ని సంవత్సరాలు అయింది, లైఫ్ రాలేదు, చూస్తున్నాను. మళ్ళీ ఒక అవార్డ్స్ ఫంక్షన్ పెడతామని చెప్పేసి సినిమాలు మానేసి మన రామ్ సత్యనారాయణ గారి మిగతా అందరి అవార్డ్స్ ఫంక్షన్కి అటెండ్ అయ్యా. వేరే పని చేయలే, ఇంకా సినిమాలు చేయలే. అసలు ఏంటి బయట ఏమనుకుంటుండ్రో లేదు, ఇదేంటి ఎన్ని చేసినా కూడా ప్రాక్టికల్గా చూసా. ఒక అవగాహన వచ్చిన తర్వాత 3 months నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాను సార్, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల.
తమ్ముడు నిరుత్సాహపడద్దు ఎప్పుడు మనిషి, దంచుకుంటూ పోతూనే ఉండాలి చేతనైన వరకు. నా తమ్ముడు సంతోషం అవార్డ్స్ సురేష్ తమ్ముడు చిన్ని విలేకరిగా వచ్చాడు. ఆయన వచ్చిన రోజే విలేకరిగా పెన్ను పట్టుకొని, నాది ఒక షూటింగ్లో ఉన్నాను, విలేకరి అని వచ్చాడు. ఏమో మీసాలే రాలేదు విలేకరి బాన్న ఇక్కడికి షర్ట్ మర్చుకున్నాడు. చాలా సభల్లో చెప్పారు. అలా చిన్న విలేకరిగా వచ్చి సంతోషం మ్యాగజైన్ అని పెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. అది కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయి పండిపోయినాక కాదు, కొన్ని 2-3 సంవత్సరాల లోపే సంతోషం మ్యాగజైన్ అని పెట్టి సంతోషం అవార్డ్స్ అని పెట్టాడు. కనుక తమ్ముడు ఎవరు చిన్నవాళ్ళు గారు, ఊరికినే ఎవరు పెద్దవాళ్ళు గారు. ఆలోచన ఉండాలి, శక్తి ఉండాలి, సాధించాలనే తపన ఉండాలి. నాకు డ్యాన్స్ రాదు, పాటలు పెట్టి డ్యాన్స్ నాకు రాదు అన్నాను. కానీ అసలు ఎందుకు చేయకూడదు అనుకున్నాను. మళ్ళీ నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ నేనే చేశాను. ఓహో అన్నారు. అరే నాకు డ్యాన్స్ వస్తా అనుకున్నా. 100 రోజులు ఆడినాయి. చినుకు కందెలతో పాటు 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా నా పాటకి. నాకు డ్యాన్స్ రాదు. కనుక రాదు అని ఏది అనుకోకూడదు. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ ముందుకు పోవాలి తమ్ముడు. అదే లైఫ్, అదే జీవితం. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నేహ మౌనిక్ గారికి చిరు సన్మానం. తను యాంకర్ గా 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఈవెంట్ ని రక్తి కట్టించడంలో తను నెంబర్ 1. నేహ మౌనిక్ గారు అందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు శ్రీమాన్ గారిని బెస్ట్ డైరెక్టర్, శ్రీమాన్ గారు బెస్ట్ డైరెక్టర్, వెండి తెరపై సామాజిక చైతన్యాన్ని నింపుతున్న ఓ విశిష్ట దర్శకుడు. ఆయన జర్నలిజంలో డాక్టరేట్ పొంది తన అక్షరంతో, దర్శకత్వ ప్రతిభతో సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్న వ్యక్తి. ముఖ్యంగా మహిళా సాధికారత నేపథ్యంలో వారు తెరకెక్కించిన నేనే సరోజ చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎంపికయ్యారు. ఆయన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. సో గట్టిగా చెప్పట్లండి శ్రీమాన్ గారికి, అండ్ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. మహిళా సాధికారత, ఆడపిల్లని పుట్టనివ్వండి అనే కాన్సెప్ట్ తో తీశారు. ఓకే ఓకే ఉండండి అంటారు కాదు, గెస్ట్లు పిలుద్దాం. So you must check. So now I think it's time to invite the chief guest and the honorable guest onto the stage. So mana awards andinchadaniki marinni chief guest varu mana mundu unnaru. So now I think it's time to call the honorable IAS officer garu is none other than Mr. Partha Sarathi garni vedik meediki ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు, huge round of applause, and let's invite him on stage. అన్నా మనసంతా నువ్వే లాంటి అద్భుతమైన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దర్శక దిగ్గజం శ్రీ బిఎన్ ఆదిత్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథి. అన్న మూవీ మన అందరికి చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకు 90s ఉన్న వాళ్ళకి ఆ మూవీ ఎప్పటికీ ఒక మర్చిపోలేని ఒక అద్భుతమైన ఒక సినిమా. అది గట్టిగా చెప్పట్లండి, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇటువంటి మంచి మూవీని ఇతరులో తీసుకొచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎన్నో మూవీస్ మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అండ్ హియర్ వి గో, వి హావ్ ది దర్శిత ఆఫ్ మనసంతా నువ్వే మూవీ.
15 పేజ్ 15 మీరు ఫాలో చేయండి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం వేదిక మీదకి పిలిచేస్తున్నాము. అగైన్ dedicated her life to journalism, social activism and the promotion of arts through the Sitendra Arts Academy. Please welcome Dr. Devasena onto the stage. Dr. Devasena గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. And సాహిత్యం Gusta Filmy Focus Vijayata Award 2026. సాహిత్యం, జర్నలిజం మరియు సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ ద్వారా కళాసేవ చేస్తున్న విలక్షణ వ్యక్తిత్వం డాక్టర్ దేవసేన గారు. సీనియర్ జర్నలిస్ట్ గా మరియు సామాజిక కార్యకర్తగా ఆమె చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా నేడు గౌరవపూర్వకంగా గుస్తా ఫిల్మ్ ఫోకస్ విజేత అవార్డ్స్ కు ఎంపికయ్యారు. వారు సేవా దృక్పథం కలిగిన డాక్టర్ దేవసేన గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రోత్సహించాల్సిగా కోరుతున్నాం. So here we go. We have the very young, energetic person here. గట్టిగా చప్పట్లు అందరూ కలిసి. అందరూ చప్పట్లు కొట్టండి, చిన్నారులకు ప్రోత్సహించండి. అద్భుతంగా అసలు వాళ్ళు డాన్స్ అనేది చేయడం జరిగింది ముందుగా. అండ్ దట్స్ గ్రేట్. సీ ద ఫ్యామిలీ టుగెదర్. సో నెక్స్ట్ మన యంగ్ ఎనర్జెటిక్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు మన మధ్యలో. జూబ్లీ హిల్స్ మీరు అందరూ వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది క్షణంలోనే మన మధ్యలోకి వచ్చేస్తారు. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు కాల్ a young sensation who is creative waves in the film industry by starting as a hero in 8 movies simultaneously. Please welcome the dynamic Mr. Sri Ram Garu onto the stage, recognized for his extraordinary talent, young dynamic debut hero and producer. Gatiga chapatlu and let's invite him on ఈ stage. ప్రపంచంలో ఒకేసారి 8 సినిమాల్లో హీరోగా నటిస్తూ అరుదైన రికార్డును సృష్టించడానికి సిద్ధమవుతున్న యువ సంచలనం శ్రీ శ్రీరామ్ గారు. ఒక యంగ్ అండ్ డైనమిక్ డెబ్యూ హీరో మరియు నిర్మాతగా ఆయన చూపుతున్న అసాధారణ ప్రతిభ గుర్తింపుగా నేడు గౌరవపూర్వకంగా గుస్తా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కు వారు ఎంపికయ్యారు. తనదైన శైలిలో దూసుకుపోతున్న శ్రీరామ్ గారిని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి ఆయనకు ప్రోత్సహించాలి. ఎన్ శంకర్ గారు మన ముందుకి చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చప్పట్లు వాళ్ళకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. And next, let's call onto the stage Dr. C.H. Lateef Garu, the master coordinator behind the seamless production of the popular serial Chinni on Starma. So, the recognition of his exceptional skills and commitment as the best production manager. So, Gatiga Chapatlu, mana Gusta Filmy Focus Vijayata Awards 2026 goes to Dr. C.H. Lateef Garu. Gatiga Chapatlu and Lateef Garu వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ఆయన ప్లేస్ లో మధు గారు అవార్డు తీసుకుంటున్నారు. లతీఫ్ గారు రాలేదు, దారిలో ఉన్నారు. ఆయన చేతుల మీద అవార్డు తీసుకుంటున్నారు, ఆయన సోదరుడు. And next, let's call Mr. Kadambari Kiran. So, a brilliant artist and true savior for the film and TV fraternity through his Manam Sahitam Foundation. So, Manam Sahitam Foundation నుంచి నెక్స్ట్ మిస్టర్ శివ రామరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. A performer known for bringing dignity and grace to every role he portrays, especially as a father or a teacher. So, tanu OTT movie Kanyaka, he is a proven and a very fascinating actor for his exceptional talent and contribution. He is being honored today
with the prestigious Bussa Filmy Focus Vijayata Award 2026. మరొకసారి గట్టిగా చప్పట్లు for Mr. శివరామరాజు గారు. వెండి తెరపై మరియు ఓటీటీ మాధ్యమాల్లో తనదైన హుందాతనంతో కూడిన నటన ప్రదర్శిస్తున్న నటుడు శ్రీ శివరామరాజు గారు. ముఖ్యంగా తండ్రి పాత్రలకు, టీచర్ పాత్రలకు, హుందాతనం ఉండే పాత్రలకు పెట్టింది పేరు ఆయన. కన్యక ఓటీటీ మూవీలో తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన అంకిత భావాన్ని గుర్తిస్తూ నేడు గౌరవపూర్వకంగా బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ ద్వారా ఎంపికయ్యారు. And అందరూ now, గట్టిగా చప్పట్లు. and now it's time to invite Mr. N.S. Sudhakar Chari Garu, and a dedicated production manager by profession and selfless philanthropist by heart. Please welcome the inspiring Mr. N.S. Sudhakar Chari Garu. Through his JK Trust, he has been serving the community with weekly food distribution and massive support. ఇప్పుడు All right, next. శ్రీ Now let's invite Mr. Anumula Lakshmana Rao Garu, and he is a personality who entered Tollywood with the film Ma Ramudu Andarivadu, providing his mettle both as a producer and actor. Please welcome Mr. Anumula Lakshman Rao Garu. So here we go. In recognition of his passion and talent as a producer and artist, he is being honored today with the prestigious Bussa Filmy Focus Awards 2025. So వారిని వేడి మీదకి ఆహ్వానిస్తున్నాము గట్టిగా చప్పట్లతోటి. సో ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ వారికి సన్మానం చేసే టైం వచ్చేసింది. సో మన ఫౌండర్, మన ఫిల్మీ ఫోకస్ ఫౌండర్ బాలరాజు గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. చలనచిత్ర తెలుగు కళాకారులకు ఆయన ఆప్తుడు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఉన్న కాలాన్ని ఒక రకంగా గుర్తుల స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎండీగా ఉన్న సమయంలో 11 నంది అవార్డులను, 3 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ని ఘనంగా నిర్వహించిన ఘనపాట ఆయన. ఎందరో నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు ఆయన సమయంలో అద్భుతమైన అవకాశాలు లభించాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగానే కాక అనేక విధాలుగా ఆయన ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించారు. అలాంటి విశిష్టమైన వ్యక్తి ఈ రోజు బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మనకు చాలా గర్వకారణం. సో విఎన్ ఆదిత్య గారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము, మన ఫౌండర్ ఆఫ్ బుస్సా ఫిల్మీ ఫోకస్ గారు. అండ్ హియర్ వి గో, గట్టిగా చప్పట్లు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో పార్థసారథి గారిని, మన ఆనరబుల్ కేస్ ఆఫీసర్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఏమా మీకు బైక్ బాగా పనిచేస్తుంది, నాకు పనిచేయట్లేదు. ఈ కార్యక్రమాన్ని మొత్తానికి సారథి ఎవరు? సారథి బాలరాజ్, బుస్సా బాలరాజు. ఒక అంటే ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఇంతింతై సినీ నిర్మాతగా చిన్న సినిమాలు తీసే స్థాయి వరకు ఎదిగిన మన బుస్సా బాలరాజు గారిని మనం అందరం ఒక్కసారి చప్పట్ల ద్వారా అభినందిస్తాం. ఎందుకంటే ఇది మొట్టమొదటి కార్యక్రమం, సంవత్సరం అయిపోయింది. డిజిటల్ పేపర్ పెట్టి, సినిమా పేపర్ పెట్టి, ఫిల్మీ ఫోకస్. సో అతను ఏం ఆలోచించాడంటే, నేను ముందు సినిమా అవార్డ్ ఫంక్షన్ అనుకున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఇది నాట్ జస్ట్ సినిమా అవార్డ్ ఫంక్షన్. అతను అసలు ఎన్ని ఫీల్డ్స్ కవర్ చేస్తున్నారంటే ఈరోజు ఇట్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. బట్ హీ హాస్ చూజన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ ఆనరింగ్ దెమ్. అంటే ఒక వ్యక్తి పట్టుదల ఉండి బాగా కృషి చేస్తే ఏ స్థాయికి వెళ్ళగలడు అన్నదానికి మన బాలరాజు ఒక సాక్ష్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మన సమాజంలో చాలా మంది వ్యక్తుల్లో చాలా రంగాల్లో ప్రతిభ చూపించి విజయవంతంగా తమ జీవితంలో రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వందల మంది ఉంటారు. అందులో కొంతమందిని ప్రత్యేకంగా గుర్తించే
అవకాశం వస్తుంది. ఆ కొద్ది మందిలో మరికొద్ది మందిని ఈరోజు ఈయన ఈ వేడుకకు పిలిపించి వారికి పురస్కారం ఇవ్వడం, మీ అందరికీ మొట్టమొదటిగా విజేతలందరికీ నా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. పురస్కారం వస్తే ఏ వ్యక్తి అయినా పర్లేదు, ఏ రంగమైనా పర్లేదు, ఏ విభాగమైనా పర్లేదు, ఒక కిక్ వస్తుందండి. ఆ కిక్ వలన భవిష్యత్తులో తను ఇంకా బాగా ఎదగాలని, ఇంకా శ్రమించడానికి అవకాశం ఉంటుంది. అతనికి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, ఇంకా ఎదగాలని ఒక సంకల్పం వస్తుంది. ఇవి బహుమానాలు కాదండి, భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకి, మీ సాధనకి ఇది ఒక ఇంధనంగా నేను చెప్తా ఉన్నాను. అయితే ఒక్కసారి మీ అందరి సమాచారం కోసము ఎన్ని ఫీల్డ్స్ కవర్ చేస్తున్నారో ఒకసారి నేను మెన్షన్ చేస్తాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. ఒకటేమో సినిమా షార్ట్ ఫిల్మ్స్, రెండు చూసుకున్నారు. సినిమా షార్ట్ ఫిల్మ్స్ దీని మనందరికి తెలుసు. లిటరేచర్ అండ్ ఆర్ట్స్, సాహిత్యం, కళలు. సాహిత్యము, కళలు అంటే ఏంటి? మన ఆలోచనలకి, భావాలకి ఒక సౌందర్యాన్ని ఇచ్చే ఒక సాధనం. ఇవి అవినాభావ సంబంధం కలిగిన రెండు అంశాలు. బిజినెస్, ఇన్నోవేషన్. ఇన్నోవేషన్, వితౌట్ ఇన్నోవేషన్ బిజినెస్ ఏం లాభం లేదు, స్థిరపడదు. వితౌట్ బిజినెస్ ఇన్నోవేషన్ కూడా పరిష్కారం లేదు, రెండు ఇంటర్లింక్డ్. ఆ ఫీల్డ్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. హెల్త్ అండ్ అవేర్నెస్ అంటే మన జీవితానికి పునాది. హెల్త్ అంటే సంపద, వెల్నెస్ అంటే ఒక రకంగా మన జీవకళ. ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఎడ్యుకేషను మనకి జ్ఞానాన్ని ఇవ్వడం కాకుండా మనకి ఆలోచన చేసే శక్తి, విలువలను ఇస్తుంది, ఒక బాధ్యతనిస్తుంది. అట్లాగే లీడర్షిప్ ఈ ఎక్సలెన్స్ ని సమాజంలో ఇంకా స్ప్రెడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ సబ్జెక్ట్ సోషల్ సర్వీసెస్ అండ్ హ్యుమానిటీ. అంటే ఏం ఆశ లేకుండా, ఏం హోప్ లేకుండా ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడం, ఒక హ్యూమన్ ఎఫర్ట్. అంటే దీంట్లో ప్రేమ, లేకపోతే కరుణ, లేకపోతే ఒక సహానుభూతి అని చెప్పచ్చు. ఇన్ని ఫీల్డ్స్ ఈరోజు మీకు అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. మరొకసారి ఈరోజు అయితే ఎవరైతే అవార్డ్స్ ఇస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా మనందరి తరఫున అభినందనలు తెలియజేద్దాం. మరి మరొకసారి బాలాజీ గారికి థ్యాంక్స్ చెప్తూ అభినందనలతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఆదిత్య గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలరాజు గారికి ఈ పుస్తక ఫిల్మీ ఫోకస్ అవార్డ్స్ పెట్టి, యాక్చువల్గా ఆయన ఇంత ఖర్చు పెట్టి చేయటం కంటే ప్రొడక్షన్ మేనేజర్గా ఉంటే ఇంకా ఎక్కువ సెటిల్ అయ్యి బాగా డబ్బులు సంపాదించే పోస్ట్ వదిలి మరీ ఖర్చు పెట్టే పోస్ట్లోకి వచ్చారు ఆయన. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మీ మ్యాగజైన్ కూడా బాగా పాపులర్ అవ్వాలి, మీ అవార్డు ఫంక్షన్ ఇంకా పెద్దదిగా ఎదగాలి. మీరు అవార్డులు ఇచ్చిన వాళ్ళు మరింత పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇప్పుడే పార్థసారథి గారు చెప్తుంటే ఆశ్చర్యపోయాను. సమాజంలో 13 రంగాల్లో అందరినీ సెలెక్ట్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఏదో ఒక ఫీల్డ్లో సెలెక్షన్ అంటే కొంచెం ఏదో ప్యానెల్ని పెట్టుకుని చేయొచ్చు. సొసైటీలో అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ అంతమందిని ప్రోత్సహించడం అంటే డెఫినెట్గా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. మీరు మీ వెనకాల ఉన్న మీ మిత్రులందరికీ, మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మీడియా మిత్రులు, అండ్ ముఖ్యంగా అవార్డు విన్నర్స్ అందరికీ. ఏ అవార్డు అయినా గురువు గారు చెప్పినట్టు అది మంచి కిక్ ఇస్తుంది అన్నారు. అది ప్రోత్సాహం, వాళ్ళ ప్రతిభకు ప్రోత్సాహం లాగే ఉండాలి, కానీ వాళ్ళ తలకి పొగరలో ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా మంది వచ్చేసారు. శంకర్ గారు, ప్రసన్న గారు, సాయి వెంకట్ గారు, బాబుజీ గారు చాలా మంది నా ముందు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Thank you so much. That's wonderful. Please stay back. సో కాదంబరి కిరణ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఎస్ఎస్ కపుల్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము.
ముందుగా ఎన్ శంకర్ గారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. అని So he is the best director of the Telugu film industry. గట్టిగా చప్పట్లు. And ఎన్ శంకర్ గారికి సాధారణంగా అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ తన అభ్యుదయ భావాలకి వెండితెర రూపం ఇచ్చిన అద్భుతమైన దర్శక దిగ్గజం ఎన్ శంకర్ గారు. alright, so ఇప్పుడు మనం వేదాలం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు to give away the awards. Thank you so much for being here. ఏంటండి మళ్ళీ చప్పట్లు తగ్గే ముచ్చట్లు ఎక్కువ. గట్టిగా చప్పట్లు. సో ఇప్పుడు మనం అవార్డీస్ ని వేదిక మీదకి పిలిచేద్దాము. ఇప్పుడు దానికి ముందు వెంకటేశ్వర్ మన బాలరాజు గారు తన సన్మానం అందించాల్సిందిగా కోరుతున్నాం. సో ఆలోగా మన బాలరాజు గారిని వచ్చి వాళ్ళకి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఇక్కడ చాలా మంది ఈ సినిమా ఇందాక మన ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నట్టుగా ఏంటది అన్ని మన సినిమా ఇండస్ట్రీలో నుంచి కాకుండా మాత్రమే వేరే చాలా ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. సే ఎడ్యుకేషన్ పరంగా కూడా విచ్చేస్తున్నారు. అండ్ దెర్ ఆర్ మెనీ కరెస్పాండెంట్స్ అండ్ మెనీ టీచర్స్ అండ్ మెనీ సింగర్స్, యాక్టర్స్, అలా చాలా మంది విచ్చేస్తున్నారు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది హానర్స్ ఫర్ అవర్ చీఫ్ గెస్ట్. సో సన్మానం అందించాల్సిందిగా కోరుతున్నాము. అండ్ లెట్ us see the introduction of sir. డాక్టర్ వేదాల శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక గాథ. శ్రీమందిరం ప్రొడక్షన్స్ ద్వారా యమధీర వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాతగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ బిజినెస్ తో శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ ద్వారా భారతీయ ఉత్పత్తులను ప్రపంచ గుర్తింపు ఇచ్చిన ఘనత ఆయనది. అంతేకాదు ఆయనలో ఉన్న క్లైర్ వాయంట్ అనే అరుదైన సహజ సిద్ధమైన ప్రతిభ ద్వారా భవిష్యత్తును దర్శించగల శక్తి ఆయన సొంతం. ఆధ్యాత్మిక అవగాహనతో ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు. విద్యపై మక్కువతో లండన్ మరియు అమెరికాలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి అంతర్జాతీయ డిగ్రీలు పొందిన మేధావి ఆయన ఈ సాయంత్రం ఈ వేదికకు రావడం మనం చాలా గర్వించదగ్గ విషయం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేందుకు ఆయన రావడం చాలా గర్వం మనకి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. Now it's time for the honors. పెద్దిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారిని సినిమానే తన ధ్యాసగా, అభినయమే తన శ్వాసగా మలుచుకున్న ఒక అంకిత భావం గల నటుడు ఆయన శ్రీ పెద్దిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు. ఒంగోలులో ప్రభుత్వ మాజీ న్యాయవాదిగా విశిష్ట సేవలు అందించి ప్రస్తుతం వెండితెరపై బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఆయన ప్రతిభను గుర్తిస్తూ నేడు గౌరవపూర్వకంగా బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కు వారు ఎంపికయ్యారు. So let's put hands together for Mr. Peddireddy Venkateswara Reddy Garu. So having served for as a distinguished ex-government lawyer in Ongole, he is now sought after actor in film industry. So మీ యొక్క రెండు ప్రొఫెషన్ కి కూడా కంగ్రాచులేషన్స్ అండి. Alright, and now it's time to call Dr. C.H. Bhadra Garu, a man who breathes for nature and has dedicated his life to environmental conservation. Alright, and next let's call Mr. Uppala Nagaraju Garu, a dedicated professional who has been serving the television industry for many years. So this recognition is for the talent and commitment as a best production manager. So Gadiga Chapatlu for Mr. Uppala Nagaraju Garu for the prestigious Bussa Filmy
Focus Vijayata Awards 2026. And next, let's call Mr. ఉప్పల నాగరాజు గారు అవార్డును తరఫున మధు గారు తీసుకున్నారు. ఆయన ఉప్పల నాగరాజు గారు ఈటీవీ సీరియల్ ప్రొడక్షన్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ప్రస్తుతం బొమ్మరిల్లు సీరియల్ ను విజయవంతంగా ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక బెస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ గా ఆయన చూపుతున్న అంకిత భావానికి గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. So now let's invite Mr. M. Babu Garu, the visionary leader in the real estate sector who is making the dream of home worship a reality for many. So his exceptional contribution and trusted services in the real estate industry. So here we go, let's call Mr. M. Babu Garu on stage, and he is from A Infra. Gatiga Chapatlu A Infra nunchi Mr. M. Babu Garu chestunaru. So Venugopal Chari gariki andaru gatiga chapatlu, and he is our ex-minister. Huge round of applause for him. So thank you so much for being here. And then next we have Mrs. K. Vijaya Gaud Garu, a talented performer who has been captivating audience with her grace and exceptional acting skills on both small and big screens. So here we go. Let's put hands together for the versatile actress who's none other than Mrs. K. Vijaya Gaud Garni వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గట్టిగా చప్పట్లతోటి. And next, let's put hands together for Mr. P. Ramesh Garu. భీముడు అని తనని పిలవడం జరుగుతోంది. And he's a versatile actor and countless characters చేస్తున్నారు. And తన జీవితం మొత్తం యాక్టర్ గానే మూవీస్ చేస్తూనే ఉన్నాడు అతను. అండ్ సీరియల్స్ లో, స్పెషల్లీ వెబ్ సిరీస్ లో. సో గట్టిగా చప్పట్లు ఫర్ ద టాలెంటెడ్ మిస్టర్ పి రమేష్ గారు ఆన్ ద స్టేజ్. A dedicated production manager by the profession, N.S. Sudhakar Chari Garni వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. And here we go through JK Trust. So serving the community with weekly food distribution and massive support to thousands of families during festivities. So gatiga chapatlu for Mr. N.S. Sudhakar Chari. వృత్తిరీత్యా ప్రొడక్షన్ మేనేజర్ గా ఉంటూనే ప్రవృత్తి రీత్యా సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తున్న అపర దారకర్ణుడు శ్రీ ఎస్ఎస్ సుధాకర్ చారి గారు జేకే ట్రస్ట్ ద్వారా ప్రతి ఆదివారం అన్నదానం చేస్తూ ఈ సంక్రాంతికి వేలాది కుటుంబాలకు వంట సరుకులు మరియు ఆర్థిక సాయం అందించి తన సేవా నిరతిని చాటుకున్నారు. ఆయన అందిస్తున్న ఈ అసమానమైన సేవలను గుర్తిస్తూ నేడు బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డు వారు ఎంపికయ్యారు. ఫిల్మీ ఫోకస్ అవార్డులు నిర్వహిస్తున్నటువంటి బాలరాజు గారు అభినందనీయులు. కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు కూడా స్టేజ్ మీద ఎక్కించారు ఆయన. నేను కూడా ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్ అయ్యాను యమధీర ఫిలిమ్స్, తర్వాత ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. నేను బాలరాజు గారితో కొద్ది కాలంగానే పరిచయం వారితో నాకు, కానీ వారు నన్ను ఆహ్వానించడం, ఇక్కడ పిలవటం, మీ అందరి సమక్షంలో నన్ను ఉంచోబెట్టడం, పైపెచ్చు పెద్ద కార్యక్రమాన్ని చేయటం, వారికి ఆల్ ద బెస్ట్ చెప్పడం కాదు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను.
ముఖ్యంగా నన్ను పిలిచినందుకు మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మనం నెక్స్ట్ అవార్డీని పిలిచేద్దాము. శ్రీ కాదంబరి కిరణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ హీ ఈజ్ అండ్ మన సైతం కాదంబరి ఫౌండేషన్ నటుడిగానే రావిస్తూ మనం సైతం ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్న ఎందరో కళాకారులకు ఆపద్బాంధవుల అండగా నిలుస్తున్న మానవతావాది మనందరి వాడు శ్రీ కాదంబరి కిరణ్ గారు. కళాకారుడిగా ఆయన అభినయాన్ని, సమాజ సేవకుడిగా ఆయన అందిస్తున్న వెలకట్టలేని సేవలను గుర్తిస్తూ నేడు గౌరవపూర్వకంగా బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ కు వారు విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. సేవా గుణానికి నిలువెత్తు రూపం మన అందరి కాదంబరి కిరణ్ గారిని సాదరంగా గౌరవిద్దాం, చిరు సన్మానం చేద్దాం. మిత్రులారా, గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ అవార్డీ సో కాదంబరి గారు మనతోనే మాట్లాడతారు. సో 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభా సరస్వతి నమస్కారం. ఎంత కష్టపడ్డా, ఎంత ప్రేక్షకుల మెప్పు పొందినా ఉండే తృప్తి కంటే ఇలాంటి చిన్న చిన్న అభినందనలతోటి మమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్లే ఇలాంటి సంస్థలు, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యవస్థలు మాకు చాలా చాలా సంతోషం కలిగిస్తాయి. అందుకు పేరు పేరున ఈ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, బుస్సా బాలరాజుతో పాటు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమాజంలో పేదవాళ్ళకి శంకర్ ఎన్నిసార్లు క్లాస్ కొట్టాను, వెళ్ళిపోతున్నా నా ప్రాణం. మా ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. సమాజంలో పేదవాళ్ళ గురించి పరితపిస్తూ మనకి ఎదురైన పేదవాళ్ళకి చేతనైన సాయం చేయడం కోసం నిరంతరం నేను సాగిస్తున్న పోరాటానికి నాకు సమర్థతగా నిలబడిన ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. మా వేణుగోపాలాచారి గారు, ప్రసన్న, శంకర్ అన్న, వీళ్ళందరూ మా సాయి, ఎక్కడ సాయి, బాబు, ఇలా అంటే కొంతమంది కనబడుతున్నారు నా కంటికి. వీళ్ళందరి ధైర్యంతో నేను నిరంతరం మనం సైతం అనే ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. సర్వీస్ ఈజ్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్ అనేది నా నినాదం. పేదవాళ్లే నా పేరెంట్స్, పేదవాళ్లే నా కుటుంబం అనేది నా మాట, నా ధ్యేయం, నా పోరు బాట. అయితే ఇలాంటి మనం సైతంలోకి వెళ్ళినప్పటికీ ఎంత ఒత్తిడి ఉంటుందో, ఇలాంటి కార్యక్రమాలని మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అభినందించడం వల్ల ఆ ఒత్తిడికి దూరమై మరింత స్పీడ్గా మీ అందరి ఆశీస్సులు పొందడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి కూడా మరొకసారి మా బాలరాజ్కి ధన్యవాదాలు చెప్తూ, యాంకర్ అమ్మ మాత్రం ఎక్కడ ఉన్నామా, ఎక్కడ మన పేరేంటమ్మా, మన నేహా మౌనిక అనే నేహా మౌనిక, నేపాల్ కాదు, అలా మాస్క్, అలా మాస్క్ నేపాల్ వేసింది, కానీ కేరళనే మనమ్మయ్యే బాగా మాట్లాడుతుంది. చాలా ధన్యవాదాలమ్మా. నా గురించి మా తమ్ముడు ఒకడు, మీరు కూడా చాలా మంచి మాటలు మాట్లాడారు. అయితే ఇక్కడికి మా నాయకుడు, మా అన్నగారు అబ్బాయి నవీన్ యాదవ్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాం. బహుశా వస్తూ ఉంటాడు అనుకుంటా. ఆయనకు కూడా ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి క్షణం తనని నమ్ముకున్న ప్రజల కోసం పాటుపడుతున్న మా నాయకుడు నవీన్ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాటిన మనిషిని మనిషిగా చూద్దాం, చేతనైన సాయం చేయడానికి ముందుకెళ్దాం అని చెప్తూ సెలవు. సే లవ్. చెరువుగా సార్, ఇక్కడ మీరు చీఫ్ గెస్ట్ కూడా తప్పకుండా కర్ణాల గురికి మీ చేతులతో అవార్డు ఇవ్వాలి ప్లీజ్ సార్.
సో మన చీఫ్ గెస్ట్ గారు సాయి వెంకట్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లు టు గివ్ అవే ది అవార్డ్స్. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ మిస్టర్ పి ప్రసాద్ రావు గారు, మీరు రెడీగా ఉండండి ప్లీజ్. సో చీఫ్ గెస్ట్ కి మన హానర్స్ జరుగుతుంది మన సాయి వెంకట్ గారికి. ఆల్ రైట్, సో అవార్డ్ ఫంక్షన్. సో స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ కాలింగ్ ది అవార్డీ ఆన్ టు ద స్టేజ్ మిస్టర్ పి Prasad Rao Garu, a key figure in film distribution who has been a pillar of strength for independent and small budget movies. So Gatika Chapatlu for him, and he is the head of PRK Films based out of Secunderabad. He has shown immense dedication in bringing the people forward, and let's put hands together for Mr. P. Prasad Rao Garu. సినీ పంపిణీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముఖ్యంగా నైజాం ఏరియాలో చిన్న చిత్రాలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న పంపిణీదారులు శ్రీ ప్రసాద్ గారు. పిఆర్కే ఫిల్మ్ అధినేతగా సికింద్రాబాద్ ఆర్పి రోడ్డు కేంద్రంగా ఎన్నో చిత్రాలను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన సేవలను గుర్తిస్తూ నేడు గౌరవపూర్వకంగా బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ వారు ఎంపికయ్యారు. పంపిణీ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ప్రసాదరావు గారిని సగౌరవంగా గౌరవించుకుందాం. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టి ఆయన ప్రోత్సహించండి. చిన్న చిన్న నిలుస్తున్న ప్రసాదరావు గారికి నిజంగా అభినందనీయులు. ఇప్పుడు మన శ్రీ వైజాగ్ సత్య గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే మన చీఫ్ గెస్ట్ అయిన వేణుగోపాల్ చారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టు గివ్ అవే ది అవార్డ్స్ అందించిన వైజాగ్ సత్య గారు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో కంటెంట్ అందిస్తూ వేల మంది హృదయాలను గెలుచుకున్న ఒక అద్భుతమైన ప్రతిభావంతురతను ఆయన సామాజిక మాధ్యమాల్లో చూపుతున్న అంకిత భావాన్ని గుర్తించి మా జ్యూరీ ఆయనను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుకి ఎంపిక చేసింది. ఆయన వైజాగ్ సత్య గారు. So here we go, let's put hands together for Mr. Vizag Satya Garu. So here we go, he is the person who has made a significant impact in the digital space through creative and consistency. So let's give a huge round of applause for the influence on society from Mr. Vizag Satya Gariki. Marokasari gadiga chapatlu. Kani ayana పేరు వైజాగ్ శ్రీకాంత్ గారు, దుప్పల శ్రీకాంత్ గారు వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ సో డాక్టర్ దుంపాల శ్రీకాంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లు. ద బెస్ట్ రెస్పిరేటరీ థెరపిస్ట్, బ్రీత్ హార్ట్ అండ్ హాస్పిటల్స్. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత చికిత్సలో అద్భుతమైన నైపుణ్యాన్ని కనపరుస్తున్న ఒక నిష్ణాతుడు ఆయన నిరంతర. సో వైజాగ్ సత్య గారు మాట్లాడతారంట. లెట్స్ గివ్ ది మైక్ టు హిమ్ అండ్ హియర్ వి గో. Ladies and gentlemen, good evening. This is Vizag Satya, social media fame. Vijeta Award Best YouTuber గా కాదంబరి కిరణ్ కుమార్ గారి చేతుల మీదుగా, కాకినాడ సూపర్ కామెడియన్ చేతుల మీదుగా అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అన్నికి నిజంగా ఫ్యాన్ ని. 1986 లోనే ఆయన ఒక టీవీ సీరియల్ ని డైరెక్ట్ చేశారు, లవ్ బెట్ ఫస్ట్ సైట్ అని. అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. ఆయన ఫస్ట్ మూవీ శివ, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని అవార్డు ఇవ్వడం. కాకినాడ కింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ లెట్స్ కాల్ డాక్టర్ దుంపాల శ్రీకాంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. అండ్ హియర్ వి గో. కంగ్రాచులేషన్స్. అండ్ ఈస్ అ వెరీ యంగ్ డాక్టర్ అనే చెప్పొచ్చు. చప్పట్లు తక్కువయ్యాయి, గట్టిగా చప్పట్లు. చాలా ఒక సైలెంట్ మాత్రమే వినిపిస్తుంది. ఇంకా మనం తొందరగా అవార్డ్స్ తీసుకుందాం. యూట్యూబ్ సిరీస్ డెబ్యూ ప్రొడ్యూసర్. నెక్స్ట్ నాగ సుధీర్ చౌదరి. సో నెక్స్ట్ లెట్స్ కాల్ శ్రీ నాగ సుధీర్ చౌదరి గారు, యూట్యూబ్ సిరీస్ డెబ్యూ ప్రొడ్యూసర్. సో డెబ్యూ ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. So Naga Sudhir Chaudhary gariki marokasari gatiga chapatlu and here we go. And the next
సతీష్ కుమార్ బ్రదర్ 26. And now let's invite Mr. Munjampalli Satish Kumar Garu, and he is a dynamic young leader to the welfare of people and an active voice in youth politics. So Gatika Chapatlu for the young Congress leader of social service activists in the LB Nagar region. And let's invite him on stage. And now let's call onto the stage and invite Karunya Chaudhary Garni Vediki Avanistunnamo, and she is the best heroine in the movie Rape, the web series. మళ్ళీ చెప్పమ్మా పేరు అని మరీ అడుగుతున్నారు. సో మిస్ కారుణ్య చౌదరి గారు, కారుణ్య చౌదరి గట్టిగా చెప్పట్లండి కారుణ్య చౌదరి గారు. And she is very famous in the web series called Rape. And ఇప్పుడు let's invite Sri Abhinand Garu, and he is a debut director from Mitra movie. గట్టిగా చెప్పట్లు, and let's invite Sri Abhinand Garu on stage. Thank you. And next, let's invite Sri Vijaya Bhaskar Garu, the actor. So Vijay Bhaskar Garu ki gatika chapatlu. Let's invite Mr. Vijay Bhaskar Garu on stage. రాలేదా? Alright, శ్రీ పంచ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, and he is the best comedian. సో శ్రీదేవి డ్రామా కంపెనీ అని మేము డైలీ చూసే ఒక సీరియల్ అండి ఇది. ఈ సీరియల్ ఎన్నిసార్లు చూసినా అసలు సరిపోదు, అండ్ అసలు అది మనం మర్చిపోలేము. గట్టిగా చెప్పట్లు, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. అండ్ హియర్ వి గో. అండ్ మా ఇంట్లో అందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న ఆ సీరియల్ ని చూస్తూ ఉంటాము. మన మధ్యలో జరిగే కొన్ని విషయాల్లాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నెక్స్ట్ సునీత ప్రసాద్ గారు, so the producer council secretary garu is none other than Prasanna Kumar garni vedik meediki ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లు, let's invite Prasanna Kumar garu on stage. డిజిటల్ ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకుపోతూ లక్షలాది మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అసాధారణ ప్రతిభాశాలి ఈ రోజు మనం గౌరవిస్తున్నాం. ఆమె అద్భుతమైన కృషిని గుర్తించి మా జ్యూరీ ఆమెను బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుకి ఎంపిక చేసింది. ఆమె ఎవరో కాదు, శ్రీమతి సునీత ప్రసాద్ గారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనం శ్రీ సమ్రాట్ విక్రమ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ సీరియల్ అండ్ మూవీస్. సో చాలా సీరియల్స్ అలాగే చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు. సమ్రాట్ విక్రమ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. అండ్ హియర్ వి గో. తెర మీద తను కనిపించేది తన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసి గొప్ప నటుడు, టీవీ సీరియల్స్ మరియు సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ
తనదైన శైలిలో రాణిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సామ్రాట్ విక్రమ్ గారు ప్రతిభకు పట్టాభిషేకం చేస్తూ ఈ విజేత అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి సామ్రాట్ విక్రమ్ గారికి. సో ఎస్ఎస్ కపుల్స్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ సో హీ ఇస్ ఇన్ సోషల్ మీడియా. ఎస్ఎస్ కపుల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. అండ్ హీ ఇస్ రిసీవింగ్ అన్ అవార్డ్. సో మల్లికార్జున్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో ఎస్ఎస్ కపుల్స్ వారు ఎక్కడున్నారండి? ప్లీజ్ వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ క్విక్లీ. సో చీఫ్ గెస్ట్ బాబ్జీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి ఇన్వైట్ మిస్టర్ బాబ్జీ ని ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నల్ల పూసల బాబ్జీ. సో నల్ల పూసల బాబ్జీ గారికి గట్టిగా చెప్పట్లు మరొకసారి. సో అలాగే డైరెక్టర్ రవి శర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మిస్టర్ డైరెక్టర్ రవి శర్మ గారు. సో ఎస్ఎస్ కపుల్స్ వారికి గట్టిగా చప్పట్లు. సో ఎవరు వెళ్ళిపోవద్దు, అందరూ ఉండాల్సింది. శ్రీవల్లి గారిని, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో శ్రీమతి శ్రీవల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. తన స్వరంతో వెండితెర పాత్రలకు ప్రాణం పోస్తూ భావాలను పలికించడంలో అద్భుతమైన ప్రతిభను కనపరుస్తున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీమతి శ్రీవల్లి గారు. ఎన్నో చిత్రాల్లో తన గొంతుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆమె ఈ ఏడాది బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్ కేటగిరీలో బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ ఎంపిక చేయడం జరిగింది. వాయిస్ ఓవర్ రంగంలో తన ముద్ర వేసిన శ్రీవల్లి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా గట్టిగా చప్పట్లు. సో వేదాల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు గివ్ అవే ది అవార్డ్స్. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ శ్రీ జి మల్లికార్జున్ రెడ్డి గారు, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. గట్టిగా చెప్పట్లు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారికి. అండ్ యూనో సో మల్లికార్జున్ గారు ఒక మంచి ఆర్టిస్ట్ అండ్ తను ఒక ఈవెంట్ మేనేజర్ కూడా. నాకు ఒక ఈవెంట్ చెప్పారు తను ముందు, అలా తెలుసా అతన్ని. గట్టిగా చెప్పట్లు హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ నెక్స్ట్ శ్రీ పి చైతన్య రెడ్డి గారు రెడీగా ఉండండి. వైష్ణవి ఈవెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్. సో ద బెస్ట్ ఈవెంట్ ప్లానర్ అవార్డ్. గట్టిగా చెప్పట్లు ఫర్ శ్రీ పి చైతన్య రెడ్డి గారు. సో గట్టిగా చెప్పట్లు ఫర్ చైతన్య రెడ్డి గారు. Applause and let's
invite P. Chaitanya Garu onto the stage, the best event manager in Hyderabad. And next, let's call. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ప్రతిభామూర్తిని వేదిక పైన ఆహ్వానించబోతున్నాం. తన నోటితో అద్భుతమైన చిత్రాలను గీసి మౌత్ ఆర్టిస్ట్ మరియు తన నృత్యంతో అందరినీ మంత్రముగ్ధులు చేసే డాన్సర్ ఈ రోజు మన పుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డ్స్ పురస్కార గ్రహీత శ్రీమతి స్వప్న కోవాడ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. So let's invite Mrs. Swapna Kovada Garu, the mouth artist and dancer. గట్టిగా చప్పట్లు and let's invite her on stage. చప్పట్లు అనేది మోగిపోవాలి ఈ యొక్క ఆర్టిస్ట్ కి మాత్రం. గట్టిగా చప్పట్లు అందరూ కలిసి. గట్టిగా చప్పట్లు. జ్యోత్స్న సినీ ఆర్టిస్ట్ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. So now let's call Jyotsna Garu onto the stage, and she is the cine artist from Telugu film industry. Gatiga chapatlu, and she is getting the Pussa Filmy Focus 2026 award. ఇప్పుడు సో చైతన్య రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో షీలా సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు and let's invite her on stage, and here we go. సో శీలం సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో యూ హ్యావ్ an award from us. So శీలం సత్యనారాయణ గారికి గట్టిగా చప్పట్లు, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, and let's invite them. So now let's invite Mr. Babu Master Garu onto the stage, Kadapa District Folk Dance and Western Dance. So tanu folk dancer and western dancer, గట్టిగా చప్పట్లు. Once again అందరూ చప్పట్లు తక్కువ చేశారండి.
So RGM Raju garu వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Is the best dubbing artist from the Telugu film industry. RCM. తన వాయిస్ తో పాత్రలకు ప్రాణం పోస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ప్రతిభావంతుడు ఈ సంవత్సరానికి గాను బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ పురస్కార విజేత శ్రీ ఆర్సిఎం రాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్సిఎం రాజు గారి వాయిస్ ప్రతి దగ్గర వింటాం. మెట్రో ట్రైన్ లో వెళ్ళినా ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటది. టీవీ వేసిన అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఆయన వాయిస్ వస్తూ ఉంటది. అద్భుతమైన గలం ఆయన సొంతం. ఆర్సీఎం రాజు గారు మాట్లాడతారండి. మనం ప్రతిరోజు వింటుంటాం నారాయణ ఒకటి 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 అన్నారు. ఒక్క నిమిషం సార్, ఆయన వాయిస్ వినాలి అందరూ. థ్యాంక్ యూ ఉత్సాహ్ ఫిల్మీ ఫోకస్. నా మిత్రుడు బాలరాజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసావు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈరోజు వేదికను అలంకరించిన బాబ్జీ గారికి, మా వెంకట్ గారికి, సముద్రాల వేణుగోపాలాచారి గారికి, అట్లాగే మిగతా అందరి మిత్రులు మా ప్రసన్న గారికి, శ్రీనివాస్ గారికి, విచ్చేసిన మీ అందరికీ విజేతలకి థ్యాంక్ యూ సో మచ్. ఇది మొదటి సంవత్సరం మా బాలరాజుది. అట్లాగే నేను చెప్పే యాడ్స్ లో ఈ నారాయణ చైతన్య ఇవన్నీ వింటూ ఉంటారు మీరు. అట్లాగా నేను మొదటి సంవత్సరం యానివర్సరీ జరుపుకుంటున్న మన ఉత్సాహ్ ఫిల్మీ ఫోకస్ 2, 3, 4, 5 ఇలా సంచలనం సృష్టించాలి, ప్రపంచం సృష్టించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Oh, what a powerful voice you have, sir. That's wonderful. So next awardee, awarding పిలిచేద్దామా Mr. VSR Srinivas garu. Gatiga chapatlu, and he is a versatile artist who breathes life into every actor to portray, and he is also an extraordinary skills dedicated as an artist of devotional mythology and social characters. So congratulations. విఎస్ఆర్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. VSR Srinivas గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ తను వేదిక మీదనే ఉన్నారు. And here we go, you have the certificate from us. So we call Karunya Chaudhary గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. So B Prashanti గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. And she is a social impact and life protection award. సప్నా సత్య గారు సర్టిఫికేట్ ఇస్తాం మేడం ఫోటో అమ్మా పట్టుకుని వచ్చి సర్టిఫికేట్ ఉంది వెయిట్ So B Prashanti garu already మేడం గారు మాట్లాడుతుంటండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. ఏపీ ఒంగోలు కొత్తపట్నం గ్రామం మాది. అయితే ఈరోజు నేను ఈ అవార్డు రావడం నాకు గుర్తింపే కాదండి, ఒక బాధ్యత. ఎందుకంటే నేను 2 వర్క్స్ మీద నేను చేస్తున్నాను. ఒకటి క్యాన్సర్ అవేర్నెస్. ఒక ఫ్యామిలీ క్యాన్సర్ అనేది వచ్చిందంటే ఫైనాన్షియల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గారి నాచారం రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోస్ అక్కడ టెలిఫోన్ ఆపరేటర్గా స్టార్ట్ అయ్యి పద్మాలయ స్టూడియోస్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆశాశ్రీ గారు, హనుమంతరావు వాళ్ళ దగ్గర నుంచి మొదలయ్యి ఒక ప్రొడక్షన్ మేనేజర్గా, తర్వాత రకరకాల ఫీల్డ్లో డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత తనే ఒక సినిమా ప్రొడ్యూసర్గా మారి
ప్రొడక్షన్ చేయాలంటే జేబులో వచ్చింది కానీ లేదు అని అనుకున్నవాడు ఇంతమందిలో నవ్వుమోహన్ చూస్తూ ఇంతమందిని తీసుకొచ్చి వాడి ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేయడానికి డెఫినెట్గా బాలరాజు ధన్యుడు. బాలరాజుకి పక్క నుండి సపోర్ట్ చేసిన రామకృష్ణ కానీ, అలాగే మా మధు కానీ, అలాగే మా రాజేష్, లక్ష్మణ్, వీళ్ళందరూ టీం అందరూ కలిపి కష్టపడి ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ అందరూ కలిపి చేయటం, ఇంతమంది సెలబ్రిటీస్ రావటం, దాంట్లో పర్టికులర్గా వేణుగోపాలాచారి ఒక ఎన్టీ రామారావు గారి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి నుంచి సెంట్రల్ మినిస్టర్కి ఎదిగి ఇవాళ టీఆర్ఎస్లో కూడా చాలా ప్రముఖ పాత్ర ఉన్న ఆయన దగ్గరుండి ఓపిక చేయటం, ఇంతమంది ఉండటం. ఇక మా సాయి వెంకట అంటే 11 పాత్రల రామానుజం, వీళ్ళందరూ. ఇక మా బాబ్జీ ఉంటే బాబ్జీలోనే విప్లవం ఉంటుంది. విప్లవం తను నోటెమ్మట మాట్లాడుతుంటేనే విప్లవం వస్తుంది. అలాంటి బాబ్జీ వీళ్ళందరూ ఉండి ఇంతమంది ఉండి మా శ్రీనివాస్ గారు, అలాగే మా డైరెక్టర్ రవి శర్మ గారు, అలాగే కారుణ్య చౌదరి గారు, అలాగే మా నరసింహారావు, ఇంతమంది కోఆపరేట్ చేసి ఇంతమంది చేసి బాలరాజుని ఈ 1 year తర్వాత ఇలా చేస్తూ ఉంటే ఇంకెంతో బాలరాజు ముందుకు ఎదిగి అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇంకా నంది అవార్డులు ఇవ్వాల. సో ఈ అవార్డులు తీసుకునే వాళ్ళకి ఎంతో ప్రోత్సాహంగా ఉండి ఈ అవార్డుల కోసం ఎంతో ఇది అవుతారు. ఇవాళ కమర్షియల్ సినిమాలు కమర్షియల్గా ఏదో 6 ఫైట్లు 6 డ్యాన్సులు లేకపోతే హీరోయిన్ కనుక నుంచి ఒక సైడు చేత్తో కట్టి ఒక సైడ్ కాలుతో అన్నీ అవి కాదు సినిమాలంటే క్రియేటివిటీ ఉండేది చిన్నవాళ్ళదే ఉండేది. అలాంటి చిన్నవాళ్ళని క్రియేటివ్ వాళ్ళని ఎత్తుక్కుని బాలరాజు ఇచ్చే అవార్డ్స్ ఇలాగే కంటిన్యూ చేస్తూ పెద్ద అవార్డ్స్ కాకుండా వీళ్ళందరికీ తృప్తినిచ్చే అవార్డ్స్కి ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్కు సన్మానం అండి. మధుసూదన్ శర్మ గారు ఒకసారి స్టేజ్ పైకి రావాలండి. రామకృష్ణ గారు కూడా ప్లీజ్. సో మధుసూదన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రామకృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో మన తరపు నుంచి మన ప్రసన్న కుమార్ గారికి సన్మానం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు. సో హియర్ వి గో, వి హావ్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలంగాణ. All right, and now let's invite Dr. Podili Venkatesh Garu, the Best Adventure Award. So తనకు ఆల్రెడీ 2 నంది అవార్డులు వచ్చాయి. అండ్ తన చేతి పైన కానీ అలాగే ఒంటి పైన కానీ 4 wheeler అంటే వెళ్ళిపోతుంది అనమాట ఇలాగా. సో హీఈస్ అ సింగర్ ఆల్సో అండ్ ఈజ్ ఆల్సో అ డాక్టర్. గట్టిగా చెప్పట్లో మల్టీ టాలెంటెడ్ పర్సన్. అండ్ హియర్ వి గో. సో పొదిలి వెంకటేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాటలతో పాటు ఒక పాట పాడండి సార్ చిన్నది. మీ పాపం ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఎంకరేజ్మెంట్ బాగుంటుంది సార్. సార్ అంటే అవార్డు ఫంక్షన్కి ఒక్కోసారి డల్ అవుతుంటే ఆయన నన్ను పైకి లేపుతుంటాడు మధ్యలో ఫోన్ చేసి. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా అందరికీ కళాకారులను ఒక వేదికపై జత చేర్చి ఒక చోటుకి చేర్చి ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. మరి మన బాలరాజ్ సార్కి హృదయపూర్వక కడప నుంచి మా కళాకారుల తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవార్డు రావడం అంటే కడప జిల్లాలో బెస్ట్ కళాకారుడిగా మరి గౌరవ డాక్టరేట్ దక్కడం జరిగింది. అలాగే 2 నంది అవార్డ్స్, అలాగే గుర్రం జాస్వా అవార్డు, అలాగే గుస్సా అవార్డ్స్. ఈ అవార్డ్స్ అన్ని దక్కడం అనేది ఒక కళాకారుడిగా
నాకు చాలా ఆనందం కలుగుతుంది. 98లో 1998లో 10 కార్లు కడుపు మీద ఎక్కించుకోవడం జరిగింది. అలాగే అదే 10 కార్లు హ్యాండ్స్ పై టెస్ట్ పై 500 కిలోలు బండ, అలాగే జీవ సమాధి, అలాగే కంఠంలో పాయసం పెట్టుకుని యాంకరింగ్ చేయడం, సింగర్, డాన్సర్, యాంకర్, ఆల్మోస్ట్ మల్టీ టాలెంటెడ్ గా ఒక గుర్తింపుగా ఉన్నానండి. థ్యాంక్ యూ సార్, నన్ను గుర్తించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మా గురుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, బాబుజీ సార్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ఈ పేపర్స్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసేయాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కొక్కరిగా వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈ పేపర్స్ అనేది ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యము. ఎందుకు అని అంటే మనందరికీ తెలిసిందే, పేపర్స్ కొనడం అందరూ మానేసాము, కానీ డిజిటల్ పేపర్స్ అనేది చాలా మందికి అలవాటైంది. అండ్ న్యూస్ అనేది మన దగ్గరలోనే ఉండాలని ఈ పేపర్స్ రంగం ఇప్పుడు డిజిటల్ పేపర్ ముందుకు వస్తుంది. వాళ్ళందరినీ పిలిచే ముందు ఈ రోజు ముఖ్యమైన వ్యక్తిని మనం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి చక్కిలం స్వప్న శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మేము సైతం యువసేన ఫౌండేషన్ ఫౌండర్, గట్టిగా చెప్పట్లు తనకి. అండ్ లెట్స్ ఇన్వైట్ హర్ ఆన్ స్టేజ్. ప్రతి ఒక్క అవార్డ్ ఫంక్షన్ లో నేను తనను చూస్తూ ఉంటాను. తను ప్రతి ఒక్క అవార్డ్ ఫంక్షన్ లో తన ఒక కాంట్రిబ్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ తను చాలా మందిని సేవ చేస్తూ ఉంటుంది. అండ్ దాని వల్లనే ప్రతి ఒక్క అవార్డ్, స్పెషలీ మన గవర్నమెంట్ అవార్డ్ ఫంక్షన్స్ లో తను కనిపిస్తూ ఉంటారు. గట్టిగా చెప్పట్లు మరొకసారి తనకి. సో తను 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఉషా ఫిలిం ఫోకస్ ప్రతిభావంతుల వేదిక, విజయవంతుల వేదిక అనేది చాలా బాగుంది సార్. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి సాయంకాల శుభ సమయాన ప్రసాద్ ల్యాబ్స్లో నిజంగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వివిధ రంగాల్లో అసలు ఎలా సెలెక్ట్ చేశారో అర్థం కాదు. 50 మంది డిఫరెంట్ షార్ట్ ఫిలిమ్స్ కానీ, డాన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ చాలా బాగుంది సార్. మీ ఓపికకి హైట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అవార్డ్స్తో వాళ్ళు ముందు ఇంకా ఎన్నో తీసుకోవాలన్న తపన ఉంటుంది. బాబుమోహన్ సార్ చెప్పినట్టుగా ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు భూషా బాలాజీ అన్నయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరియు నాకు సేవా పురస్కారం అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నాకు తెలిసి స్వప్న గారి దగ్గర ఒక 30-40 అవార్డ్స్ ఉంటాయి కదా ఇలాగా. 300 అబోవ్. 300 అబోవ్. ఎక్కడ అవార్డ్ ఫంక్షన్ ఉన్నా, అవార్డీస్ వచ్చినా, టీవీస్ రాకున్నా స్వప్న గారు మాత్రం ఉంటారు సపోర్ట్ చేయడానికి. మరొకసారి గట్టిగా చెప్పట్లండి స్వప్న గారికి. ఆల్రైట్, అండ్ ద నెక్స్ట్ అవార్డ్ గోస్ టు. సో నేను మాట్లాడుతుంది ఇందాక ఈ పేపర్స్, డిజిటల్ పేపర్స్ గురించి. మనకి డిజిటల్ పేపర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తూ ఉంది. అండ్ యూనో మనం పేపర్స్ బయట నుంచి కొని చదవటం లేదు, ఇప్పుడు డిజిటల్ పేపర్ మనం చదువుకుంటున్నాము. సో ఇప్పుడు వేరే ఒక అవార్డుని వేదికకి ఆహ్వానిస్తాము. శ్రీ అడప దేవి వరప్రసాద్ రావు గారు అండ్ రాజ్ కుమార్ స్వీట్స్ అండ్ హాట్ మహాలక్ష్మి ఫుడ్స్. సో గట్టిగా చప్పట్లు తనని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసి మహాలక్ష్మి ఫుడ్స్ అండ్ రాజ్ కుమార్ స్వీట్స్ అండ్ హాట్స్ ద్వారా ప్రజలకు చేరువైన శ్రీ అడప దేవి వరప్రసాద్ రావు గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. సో వరప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు అండ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కంగ్రాచులేషన్స్. అడప దేవి వరప్రసాద్ గారు. Shri Sumant Mukura, the Best Photography Award. So Shri Sumant Mukura garni vedik meediki ఆహ్వానిస్తున్నాము, and he is getting the Best Photography Award. Gatiga chapatlu, and let's invite him on stage.
సో మనకి ఇది తొందరగా అయిపోతుంది. ఇంకా ఒక నాకు తెలిసి ఇంకా కొన్ని అవార్డ్స్ ఏ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ గోస్ టు శ్రీ ప్రభాకర్ అర్పిక గారు అండ్ షీ ఇస్ భావయామి రైటర్. సో మనకి గట్టిగా చప్పట్లు రైటర్లు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితమైన గట్టి చప్పట్లే ఉండాలండి, ఎందుకంటే రాసే వాళ్ళు తక్కువైపోయారు. అండ్ యునో ప్రభాకర్ హరిపాక భావయామి. అదిగో వింటారు, వినండి తన గురించి. అక్షరమే ఆయుధంగా సాహిత్యమే శ్వాసగా భావించి అక్షర శాస్త్రం చేస్తున్న ఒక గొప్ప సాహిత్యవేత్తను నేడు మనం గౌరవించబోతున్నాం. ఆయన సాహిత్య ప్రతిభ మరియు కృషిని గుర్తించి ఉషా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డు జ్యూరీ ఆయనను లిటరసీ అవార్డుతో ఎంపిక చేసింది. భావయామి సంచలన పుస్తకం, అది సంచలనం సృష్టించింది అమ్మకాల్లో. అద్భుతమైన లిటరేచర్. హరిపాక్ గారికి మరొకసారి ధన్యవాదాలు, అంతటి అద్భుతమైన పుస్తకం రాసినందుకు. నెక్స్ట్ శ్రీ పృథ్వీ పూలవరపు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈజ్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ గారికి గట్టిగా చప్పట్లు. సో ఏ ఒక సినిమా ఉన్నా ఏది ఉన్నా కానీ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ లేకపోతే ఏది జరగదని అంటారు. మరొకసారి గట్టిగా చప్పట్లు అండ్ లెట్స్ ఇన్వైట్ హిమ్ ఆన్ స్టేజ్. సో అవార్డ్స్ రాని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ మీరు శ్రీనివాస్ గారిని కలవచ్చు. సో ఇప్పుడు ఈ పేపర్ ఇప్పుడు మన ఈ పేపర్ రంగంలో నుంచి చాలా మంది ముందుకు విచ్చేస్తున్నారు. అండ్ ముందుగా డాక్టర్ వంశీ కృష్ణ సార్ అండ్ హి ఇస్ ద ఫౌండర్ ఆఫ్ వంశీ టీవీ, అలాగే వంశీ ఛానల్ అండ్ అలాగే చాలా ఆయన ప్రొడ్యూసర్ కూడా, అది కాకుండా తనకి డిజిటల్ పేపర్ కూడా ఉంది. గట్టిగా చప్పట్లు. చాలా ఫిల్మ్ అవార్డ్స్ తను కూడా చేస్తూ ఉంటాడు. అండ్ నాకు డాక్టర్ వంశీ కృష్ణ గారే ఈ యొక్క ఈవెంట్ గారికి నన్ను రెఫర్ చేసింది. సో ఇంకా కూడా